సాధక ప్రియులందరికీ నా యొక్క నమస్కారం. ఇవాళ మీకు అత్యంత పురాతకాలమైన మంత్రాన్ని తెలియజేస్తున్నాను. ఓం దరిద్రదేవి మహామంత్రమును తెలియజేస్తున్నాను. ఇది అత్యంత పురాతకాలమైన మంత్రం. ఒకసారి చదివి వినిపిస్తా, వినండి. ఓం సర్వసే దరిద్ర రూపిణి ఆది ధనలక్ష్మి వశవశంకరి త్రిపుర ధనలక్ష్మి మాత, పాడువేసిన కంచువలే పాడుగా ఉండే దాన, నీ మహిమ బోలలలో మమ్ము మరిచిదివమ్మ. రావమ్మ రావమ్మ దరిద్ర రూపిణి, పెంటలా ఉండే ఇంట్లో నీవు పిల్లల ఉందువమ్మ. కాళకాళి స్వరూపిణి, అల్లకొల్లలాడేటి ఇంట్లో ధనలక్ష్మై కురిపించవమ్మ. రం రం క్రీం ఐం ఓం క్రీం సర్వసిద్ధే ఓం పట్ స్వహ. ఈ అమ్మవారి మంత్రాన్ని 10,008 సార్లు జపిస్తే సిద్ధి అగును. ఈ మంత్రాన్ని మా దగ్గరికి వచ్చి ఉపదేశం తీసుకోబడును. గురుకట్టడిగా 10,000 పదాలు తీసుకోబడును. ఈ అమ్మవారి మంత్రము జపించే వాళ్ళ ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు కురిపిస్తుంది. ఈ అమ్మవారిని కొలిచిన వారింట్లో ఏడవేసిన గిన్నె అక్కడనే ఉండాలి, ఏడవేసిన బట్టలు అక్కడనే ఉండాలి. ఈ అమ్మవారి కొలిచే వాళ్ళు నీట్గా ఉండరాదు, అంటే స్నానాలు చేయొచ్చు, జపించవచ్చు ఏమని, కానీ ఇల్లుని శుద్ధిపరచుకునే దాంట్లో కొంచెం క్రమంలో కొన్ని ఎక్కడేసిన వస్తువులు అక్కడనే వేసి ఉంచవలను. ఈ అమ్మవారిని కొలిచిన వారికి చాలా అష్ట ఐశ్వర్యాలు కలిగిస్తుంది. సాధక ప్రియులందరికీ చాలా ఉపయోగపడుతుంది ఈ మంత్రం. ఒకసారి చదవండి, వినండి. దరిద్ర లక్ష్మి అనగా చాలా అరుదైన దేవత. అందరు దరిద్ర లక్ష్మిని ఏమి ఇవ్వలేదు అనుకుంటారు, కానీ ఏమైనా కొలిచిన వారికి ఇంట్లో పట్టింది బంగారం అవుతుంది. ఒకసారి చదువుకోండి, వినండి. మా దగ్గరికి వచ్చి ఉపదేశం తీసుకునే వాళ్ళంటే తీసుకోండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.